సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సరే మీరు సొసైటీలో చాలా మంది క్లయింట్స్‌ని ఇప్పటికే చూసేసి ఉంటారు. అవును. రకరకాలుగా మోసపోతూ ఉంటారు. అవును. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో అవును. మోసం జరుగుతుంది. సొంత వాళ్ళో లేకపోతే ఎవరో ఒకళ్ళ ద్వారా మోసం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అసలు మీరు ఎలాంటి రెమెడీస్ ఇస్తుంటారు సార్? రైట్. మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే దీని ద్వారా సొసైటీకి తెలియాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు అదిగాక ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా. మొట్టమొదటిగా మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో జరిగే మోసాలు చెప్తాను చూడండి. అంటే ఆడపిల్ల వాళ్ళు చేసే మోసాలు ఉంటాయి, ఇక్కడ మగపిల్ల వాళ్ళు కూడా చేస్తుంటారు. ఒకరే చేస్తారని మనం చెప్పకూడదు. వాళ్ళ లక్షణం మోసం చేయడం. మొట్టమొదటిగా మగవాళ్ళు చేసే మోసం గురించి చెప్తా. అసలు అబ్బాయికి పెద్దగా జాబే ఉండదు. లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పలానా దాంట్లో నేను జాబ్ చేస్తున్నాను, నా ప్యాకేజ్ ఇంత అని చెప్తారు. చాలామంది ఏంటంటే 1% వాళ్ళు మాత్రమే చెక్ చేసుకుంటారు వెళ్ళి. 99% వాళ్ళు చెక్ చేసుకోరు. ఎందుకో నిజంగా నా అబ్బాయి ఇక్కడ జాబ్ చేస్తున్నాడా లేదా అని చెక్ చేయరు. ఏదో నమ్మేస్తారు. మరీ చెక్ చేస్తే బాగోదేమో అని మొహమాటానికి పోయి వీళ్ళు ఏం చేస్తారు, తీరా ఎక్కువ పెద్ద కంపెనీలో మంచి శాలరీ అనగానే ఎంతో కొంత ఎక్కువ కట్నాలు ఇవ్వడం కానీ కానుకలు ఇవ్వడం కానీ చేస్తారు కదా. చేసిన తర్వాత ఒక 2-3 నెలలు ఈ అబ్బాయి నటిస్తుంటాడు. అంటే నేను చూసిన కేసెస్ చెప్తున్నా. ఏదో జాబ్కి వెళ్ళినట్టు వస్తున్నట్టు ఒక 3 నెలల తర్వాత జాబ్ పోయింది అంటాడు. సడన్గా ఏదో వీళ్ళకి ఇంకో వరం ఏంటంటే ఇట్లాంటివి ఏమైనా రెస్ట్రిక్షన్స్ వస్తే ఇంకా వరం రష్యన్లో పోయింది. ఓకే. దాని తర్వాత కొన్ని రోజులు ఒక చిన్న జాబ్లో జాయిన్ అవుతారు. ఏం చేస్తాం, ఇంట్లో ఖాళీ కూర్చోవడం కంటే ఏదో జాబ్ చేయొచ్చు కదా. మళ్ళీ వీళ్ళు అంటే నేను చెప్తున్నా, జరిగిన విషయాలు చెప్తున్నా. టెక్నిక్స్ ఎట్లా వాడతారంటే అమ్మ వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ఈ అమ్మాయి రావడం వల్ల వచ్చింది అన్నట్టుగా ఏదో అంటుంటే ఈ అబ్బాయి అడ్డుపడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తాడు అనమాట. ఆమెనేమంటారు వీళ్ళు, ఆమె ఏం తప్పు, అమ్మాయి అడుగు పెట్టినంత మాత్రం నా జాబ్ పోతుందా అన్నట్టుగా ఒక నాటకీయమైనటువంటి ఒక ఇది క్రియేట్ చేస్తారు. అంటే ఇలాంటివి ఇన్ని చూశాను నేను. ఇది మగవాళ్ళు అందరూ అనను, సొసైటీలో 1% ఆఫ్ మోసం చేసే వాళ్ళు చేసే టెక్నిక్. ఈ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది. రెండవది ఏంటంటే స్త్రీల వైపు నుంచి ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి అంటే అని చెప్పి చూసుకున్నట్లయితే నేను చూశానమ్మా కొన్ని కేసెస్. వాళ్ళు ఎట్లా అంటే పురుషులు వచ్చి చెప్పుకున్న బాధలు ఇవన్నీ కూడా. ఆ అమ్మాయికి ఆల్రెడీ వివాహం ఎన్నో అయిపోయి ఉంటాయి, కానీ అదే తల్లిదండ్రులు ఒకరికి వివాహం చేయడం, ఏదో డిస్ప్యూట్స్ ఏదో వచ్చేలా చేయడం, పుట్టింటికి వచ్చేయడం, విడాకులు అనే పేరుతోని ఎంతో కొంత సెటిల్మెంట్లు చేసుకోవడం. ఓకే, ఇట్లాంటివి. అండ్ అలాగే ఇక్కడుండే అబ్బాయిని చేసుకుంటుంటారు కొంతమంది. ఈ అమ్మాయి మాత్రం విదేశాల్లో ఉంటుంది. ఆ అబ్బాయికి ఇక్కడ అసలు విదేశాలకు వెళ్ళేటువంటి ఛాన్స్ లేనటువంటి వాళ్ళని కరెక్ట్ వాళ్ళని టార్గెట్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళిపోవడం. ఇప్పుడు నగలు ఎంతో కొంత పెడతారు కదా వాళ్ళు, అవి తీసుకొని వెళ్ళిపోవడం, అక్కడ స్విచ్ ఆఫ్లో అయిపోవడం, కనబడకుండా పోవడం. మొన్న నేను రీసెంట్గా ఒక ఏదో దీంట్లో చూసా, 47 పెళ్ళిళ్ళు చేసుకుంది అమ్మాయి. వివాహం చేసుకుని జస్ట్ 10 రోజుల్లో మంచిగా ఉన్నట్టు ఉంటారు. 10వ రోజు కల్లా నగలు డబ్బు అన్నీ తీసుకొని వెళ్ళిపోద్ది అమ్మాయి. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి కూడా చెప్తాను జ్యోతిష్ శాస్త్రంలో. వాట్ ఈస్ ద రీజన్? అసలు జాత చక్రంలో ఆ కాంబినేషన్ ఉన్నందుకు ఎక్కువగా జరుగుతాయి నేను చూసిన రీసెర్చ్లో. సప్తమ స్థానము అంటారు. పురుషులకైతే శుక్రుడు అండ్ సప్తమాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. అదేదైనా శని రాహు పాపగ్రహాలతో సంబంధం కలిగినప్పుడు ఇట్లాంటి మోసాలు జరుగుతాయి. లేదా చంద్రరాహుతో కలిసినప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతాయి. ఇది సప్తమాధిపతి లేదా 7th పోర్ట్ఫోలియో. స్త్రీలకైతే కుజుడు పాడై ఈ 7th కాంబినేషన్కి ఇట్లా మోసపోయేటువంటి యోగాలు ఉంటే వీటి ద్వారా మోసపోతూ ఉంటారు. ఇంకొక మోసం చెప్తా, అంటే ఇది పురుషుల వైపు నుంచి జరిగింది ఒక స్త్రీకి, అంటే చాలామంది జరిగింది, బట్ 1-2 కేసెస్ చెప్తా. అబ్బాయికి నపుంసకత్వం ఉంది, చెప్పలే. ఫస్ట్ మ్యారేజ్ అయింది, డివోర్స్ అయిపోయింది. ఈ అమ్మాయి కూడా ఫస్ట్ మ్యారేజ్ అయింది, డివోర్స్ అయిపోయింది. సెకండ్ మ్యారేజ్ వచ్చేసరికి ఈ అబ్బాయి వివాహం చేసుకున్నారు. చేసుకున్నాక అబ్బాయి ఏమన్నాడంటే, నేను ఇప్పుడు మెడికల్ ఫైనల్ చదువుతున్నాను కదా, ఇప్పుడు మనం ఏమీ చేసుకోకూడదు. సో బికాజ్ ఆఫ్ మళ్ళీ నేను డిస్టర్బ్ అవుతాను, కాబట్టి నేను విజయవాడలో ఉండి చదువుకుంటాను, మా అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నది హైదరాబాద్లో వచ్చేసాను.
1 ఇయర్ దాటిపోయింది, అయిపోయింది. ఇప్పుడైనా కాపురం పెడదామంటే ఏదేదో చెప్తా ఉంటాడు. ఏదేదో చెప్పి 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 ఇంకా ఆఖరికి వాళ్ళ రిలేటివ్స్ వెళ్ళి ఎందుకు నువ్వు కాపురం పెట్టట్లేదంటే సంవత్సరంన్నర తర్వాత అప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఉందని చెప్పాడు. ఓకే. నపుంసకత్వం ఉంది. అప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? చాలామంది ఆ ప్రాబ్లం ఉన్నా కూడా తల్లిదండ్రులు ఎందుకు చేస్తారనేది నాకు అర్థం కాదు. సరే తెలియక చేశారంటే వేరే విషయం. ఫస్ట్ టైం తల్లిదండ్రులు కూడా తెలియదు ఒక్కోసారి. అబ్బాయి కూడా తెలియదు ఒక్కోసారి కొంతమందికి. కానీ ఫస్ట్ మ్యారేజ్ ఆ విషయంతోనే డివోర్స్ అయిందని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ చేస్తారు. ఓకే. అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందిగా. అసలు అది తెలియదు వాళ్ళు. అంటే వాళ్ళు ఏంటంటే సొసైటీలో ఒక చూపించుకోవాలి. ఏదో గొడవలు వచ్చి అంటే మరి అసలు వివాహం చేయకుండా ఉంచొచ్చు కదా అంటే లేదు, అసలు వివాహం చేయకుండా ఉంటే అదొక ప్రెస్టీజ్ ఇష్యూ. కాబట్టి వివాహం అయిపోయి డివోర్స్ అయిపోయిందాక అయ్యో డివోర్స్ అయిపోయిందండి మా అబ్బాయికి, వివాహం అయింది కానీ డివోర్స్ అయిపోయిందని చెప్పుకోవడానికి ఉండడానికి కూడా చేస్తున్నారు. కానీ దానివల్ల అమ్మాయి తరపు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది తెలియట్లేదు. ఇంకొంతమంది అయితే మీరు నమ్మరు, అంటే ఆడపిల్లలకి కొంతమందికి వివాహం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అస్సలు నేను చేసుకోనంటే తల్లిదండ్రులు అంటే అందరూ నేను అనట్లేదు, 1,00,00,000లో 1 మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. నువ్వు చేసుకుని విడాకులు ఇచ్చేసి కానీ ఒకసారి నువ్వు చేసుకో సొసైటీ కోసం అని బలవంతంగా అమ్మాయికి వివాహం చేయించి జస్ట్ ఒక 2-3 నెలల్లో మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. డివోర్స్ అని పేపర్స్ పంపించేసిన కేసెస్ నేను చూశాను. అందుకని చాలా క్లియర్గా పురుషులు స్త్రీతో వివాహం అయ్యేటప్పుడు ఆ స్త్రీని 1-10 సార్లు అమ్మ నీకు ఇష్టమేనా, ఎందుకంటే మీరు పాతకాలం రాజులకు సంబంధించి చేసేటప్పుడు స్వయంవరము స్త్రీ మాల పట్టుకొని నిలబడేది, ఎవరిష్టమో వాళ్ళకి వేసేది. అంటే స్త్రీకి ఇష్టమైనటువంటి వాళ్ళని పురుషుని వివాహం చేయాలి. పురుషుడు ఇష్టపడ్డాక స్త్రీకి ఇష్టం లేకపోతే ఆ కాపురం నిలబడదు. ఇష్టమైతే ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే ఆమె నిలబడుతుంది. ఓకే. కాబట్టి ఖచ్చితంగా స్త్రీకి ఇష్టమైతేనే 1% కూడా ఏదైనా తక్కువ ఉందంటే చేసుకోకపోవడమే బెటర్గా చెప్తాను నేను. ఎందుకంటే నేను ఇందాక లాస్ట్లో చెప్పిన కేసెస్ విషయం అది మెయిన్. ఇంకోటి ఇట్లాంటి వాటికి లలితా సహస్రనామాలు ముందే అంటే వివాహానికి ముందే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకుంటే మోసపోయేటువంటివి రావు. అలాగే మోసపోతామని భయం ఉన్న వాళ్ళు మినుములు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి, దుర్గా ఆరాధన చేస్తూ ఉండాలి, దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళొస్తుంటే మోసపోవడం అనేది దూరం అవుతుంది ఇలా వివాహం ద్వారా. ఓకే. స్త్రీలైతే దుర్గాతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవాలి. ఓకే. మరి జాబ్స్ మూలంగా మోసపోయే కేసెస్ చూశాను నేను. అవేమిటంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎక్కువ మంది తపన పడుతుంటారు కదా. ఈ గవర్నమెంట్ సెక్టార్స్లో చేసే వాళ్ళు ఎక్కువ మంది మోసం చేస్తుంటారు, బయట వాళ్ళు చేస్తుంటారు అమౌంట్స్ తీసుకుంటూ. అంటే ఎట్లాగా వీళ్ళు ఏం చేస్తారంటే నిజంగా ఏం వీళ్ళకి లింక్స్ ఉండట్లే, లోపల ఏదో వీళ్ళు మేనేజ్ చేసే అంత ఉండదు, ఏదో కొంతమందికి ఉండొచ్చేమో. ఏం చేస్తారు, ఒక 10 లక్షలు అవుద్ది లేకపోతే 20 లక్షలు అవుద్ది అంటారు, అమౌంట్ తీసుకుంటారు. వీళ్ళు ఏం చెప్తారు, రిటర్న్ ఇచ్చేస్తాం అయిపోతే, మీకు కనుక పని అవ్వకపోతే గ్యారెంటీ రిటర్న్ ఇచ్చేస్తా అంటాడు. అంతకుముందు అనుభవం కూడా వేరే వాళ్ళకి అవును నాకు అవ్వకపోతే రిటర్న్ ఇచ్చేసాడనే కేసు ఒకటి వాళ్ళకి పరిచయం అయ్యేలా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్గా అవ్వకపోతే రిటర్న్ ఇచ్చేసాడంట, అవుతేనే డబ్బులు తీసుకుంటా అంటే వేరే వాళ్ళకి అయిందంట. ఎందుకంటే అన్నీ ఫేవర్గా ఉండవు కదా, అక్కడ సంథింగ్ ఒక్కోసారి ఆ టైంకి ఇంకోలో కూర్చున్నప్పుడు మిస్ అవుద్దని చెప్పారని వీళ్ళు డబ్బులు ఇస్తారు. అయితే వీళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంటే వీళ్ళు ఒక 20 లక్షలు ఇస్తున్నావు కదా, చిన్న చిన్న వాళ్ళ ఖర్చులు అవుతాయి ఒక 5%, అవి మాత్రం మనకు రిటర్న్ రావు, వాళ్ళని అడిగి మనం రిటర్న్ తీసుకోలేము. కాబట్టి ఆ చిన్న చిన్న 5% 10% మనం వదులుకోవాలి అంటారు. 20 లక్షల్లో 5% అంటే ఎంత, 1 lakh. 20 మంది దగ్గర తీసుకుంటే 20 lakhs. అందులో ఎవరికో లక్కీగా తగిలింది అనుకోండి, అది నా వల్లే వచ్చిందని చెప్తాడు, అదొక 20 lakhs వచ్చేస్తుంది. ఈజీగా ఇట్లా మోసం చేసి చేస్తున్నారు. నాకు ఇట్లాంటి కేసెస్ నేను ఎన్నిన్నాను అసలు. ఓకే. వీళ్ళు ఆల్రెడీ మోసపోయి వచ్చేస్తారా సార్, అప్పుడు ఎలా ఉంటుంది మరి వీళ్ళకి, ఎలా? ఇంకా వీళ్ళు మోసపోయారు, వాళ్ళే అనుకుంటారు ఆయన ఏదో ట్రై చేశాడు సర్లే ఏముందిలే 19 లక్షలు అయితే రిటర్న్ వచ్చాయి కదా అనుకుంటాడు వీడు. 1,00,000 వాడు ప్లానెడ్గా కొట్టేశాడు అనే విషయం వీళ్ళకి తెలియదు. ఓకే. ఒక దగ్గర కొట్టేశాడు, 20 మంది దగ్గర కొట్టేశాడు, 20 లక్షలు కొట్టేశాడు. ఇట్లాంటివి జరుగుతున్నాయి సొసైటీలో. ఎందుకంటే మనిషి ఆశ, అరే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే ఎక్కడో అప్పు తీసుకొస్తాడు, ఇల్లు తాకట్టు పెడతాడు, లేకపోతే నాన్న ఎక్కడో వడ్డీకి తీసుకొస్తాడు డబ్బులు, రేపు పొద్దున్నే ఏముందిలే గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిపోతే ఎట్లా కొట్టగా మళ్ళీ లోన్ తీసుకొని వచ్చేదో అనుకుంటాం. కానీ ఇట్లాగా తెలియకుండా మోసపోతుంటారు. మనిషి ఏంటంటే ఆశాజీవి, తప్పదు.
సరే ఏదైనా మార్గం దొరుకుతుందేమో, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అనేటువంటి ఆశతో వీళ్ళు ఇట్లా చేస్తారు. కానీ సొసైటీలో జరిగేవి ఇట్లా జరుగుతూ ఉంటాయి. నేను నిన్న నైట్ చూసా ఒక వీడియో. పోలీసు వాళ్ళకి డీపీ పెట్టుకుని ఒకడు ఫోన్ చేశాడు, మీ అబ్బాయి ఇట్లా కేసులో ఇరుక్కున్నాడు, పెద్ద కేసు అవబోతుంది, మరి నువ్వు ఏదైనా డబ్బులు వేస్తే మనం కేసు మాఫీ చేసేద్దామని. అవతల వాడు కొంచెం గట్టి వ్యక్తి, సరే నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు, ఏంటో చెప్పారంగానే బయటపడింది బండారం. అట్లా ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ మోసం ఆ మోసం కాదు. ఉద్యోగం విషయంలో కానివ్వండి, ఎనీథింగ్. మనం ఎవరో షేర్ మార్కెట్స్ అంటూ ఉంటారు. అంటే నిజంగా షేర్ మార్కెట్స్ జెన్యున్గా ఎవరికి వాళ్ళు లాంగ్ టర్మ్ దాని మీద చాలా నాలెడ్జ్ పెంచుకుని ఎవరికి వాళ్ళు చేసుకోవడం ఇస్ డిఫరెంట్. డైలీ ట్రేడింగ్స్ అనేవి ఎవరికైనా రిస్కే అది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, మీకు ఎందుకు 1,00,000కి 30,000 ఇస్తాం నెలకి అని చెప్పని కొన్ని రోజులు ఇస్తారు. తర్వాత వీళ్ళు ఆశ కొద్దీ అట్లా 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 పెట్టగానే సడన్గా ఒకరోజు జెండా ఎత్తేస్తారు. ఓకే. ఇట్లాంటి కేసెస్ నేను చాలా చూసాను. అట్లా ఎట్లా ఇచ్చారంటే, ఎవరికి వస్తాయండి 1,30,000 అంటే, ఏమొస్తారు వస్తున్నాయి కదా అని ఇచ్చాము. ఫస్ట్ 1,00,000 ఇస్తాడు, ఒక నెల 2 నెలలు ఇవ్వగానే వస్తున్నాయి కదా అని తీసుకెళ్ళి 10 లక్షలు పెడతాడు. ఇంకొక 1-2 నెలలు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు ఇంకొక 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి పెడతారు. ఇట్లా సర్కిల్ పెరిగింది అనగానే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవడు కూడా అన్నన్ని డబ్బులు రిటర్న్ ఇవ్వడు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళకి, నేనేం అడిగామని అంటే, మరి ఎట్లా ఇచ్చారు, ఏ నమ్మకంతో ఇచ్చారంటే, లేదు సార్ వాళ్ళు చూపించారు, వాళ్ళకి 1,00,000కి 2,00,000 వస్తున్నాయి వాళ్ళకి, నాకు 1,00,000కి 2,00,000 వస్తున్నప్పుడు అంటే మరి వాళ్ళ డబ్బులే పెట్టుకోవచ్చు కదా అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు సార్, అది డబ్బులు పెడితేనే వస్తాయిగా, అందుకని వాళ్ళకి 2 వస్తున్నప్పుడు నాకు 30 ఇవ్వడానికి ఏంటి అని ఇస్తున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా అదే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ల్యాండ్ కొంటున్నామంటే, ఆ ల్యాండ్ ఇమ్మీడియట్లీ మనకి 3 నెలల్లో 1,00,000 కొన్నది 3,00,000 అవుతుంది, మీకు 30,000 ఇస్తామంటే ఎవడైనా ఇస్తాడు కదా. ఆయనకి 3,00,000 వస్తున్నప్పుడు నాకు 30,000 ఈజీగా ఇస్తాడు అనుకుంటాం. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే, స్టాటిస్టిక్స్లో వాళ్ళు చూపించే దాంట్లో ఇదిగో మాకు ఇంత వస్తుందయ్యా నీకేంటి ఈజీగా ఇచ్చేస్తామంటారు. అట్లా కాబట్టి ఏంటంటే, ఎక్కువ డబ్బులు ఎవరైనా ఇస్తారు, 1,20,000, 10,000, 30,000, 50,000 ఇస్తున్నారు అంటే మాత్రం పొరపాటును కూడా వెళ్ళకూడదు. అవన్నీ ఏంటంటే ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసి ఎత్తేస్తారు జెండా. జెన్యూన్గా వచ్చేవి మీకు 1,00,000 పెడితే ఒక 5,000 వస్తుంది, 3,000 వస్తుంది, 2,000 వస్తుంది, అది ఎప్పుడు పక్కాగా ఉంటుంది మీకు. అట్లాంటి బిజినెస్లు ఒక్కసారిగా ఏదో ఇస్తుంది అనేది మాత్రం వీళ్ళ జన్మజాతకాల్లో రాహు ప్రభావం వల్ల అటువైపు అట్రాక్ట్ అవుతారు. ఓకే. సో ఏంటంటే ఏదో హైప్ క్రియేట్ అయిపోద్ది నా లైఫ్లో. ఎందుకంటే రాహు ఇమాజినేషన్ ప్లానెట్, నాకేదో కలిసి వస్తుంది, నేను ఎంతో గొప్పవాడిని అయిపోతాను దీనివల్ల అనేటువంటి ఒక ఇమాజినేషన్లో అవతల వాళ్ళు మోసం చేస్తున్నారు అనేటువంటిది గుర్తింపు లేకుండా ఒక మాయ కమ్మేసి వీళ్ళు మోసపోతుంటారు. సో దానికి దుర్గా ఆరాధన చేస్తూ ఉండాలి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.